కావలి అఫీషియల్ క్లబ్ వద్ద డాక్టర్ సిఎల్ఎన్ రెడ్డి సుజనమ్మ ట్రస్ట్ జాతీయ టెన్నిస్ టోర్నమెంటును శనివారం కావలి డీఎస్పీ శ్రీధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి తహసీల్దారు శ్రావణ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మీడియాతో మాట్లాడుతూ టెన్నిస్ టోర్నమెంటు నిర్వహణలో కావలికి మంచి గుర్తింపు ఉందని, దీనిని కొనసాగించాలని కోరారు. ఫుట్బాల్ ఆట తర్వాత మంచి ఫిట్నెస్ ఉన్న ఆట టెన్నిస్ అన్నారు. ఈ ఆట శక్తి సామర్థ్యంతో పాటు మంచి ఆరోగ్యం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు అనుమలశెట్టి రామకృష్ణ, పీడి ప్రసాదరెడ్డి, జగదీష్, కృష్ణప్రసాద్, రమణయ్య, శ్రీధర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ శ్రావణ్ కుమార్ గారికి, ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఇది కూడా మంచి చాలా చరిత్ర ఉందని తెలియవచ్చింది. కానీ 2019 నుంచి వర్షంతో ఎప్పుడు ఆగిపోయిందో అప్పటి నుంచి ఇంతవరకు స్టార్ట్ కాలేదు. దాదాపు 4 years స్టార్ట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఇంకా ఆగకుండా కరెక్ట్గా జైత్రాయాత్ర కొనసాగిస్తారని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా కావలి తరఫున టెన్నిస్ కోచ్ నన్ను పెట్టి ఒక మంచి టీంను తయారు చేసి మన నేషనల్ లెవెల్లో ఎక్కడ టోర్నమెంట్స్ జరిగినా కావలి తరఫున వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా మీరు ఒక పనిచేసినా కూడా బాగుంటుంది. అదేవిధంగా క్రీడల వల్ల మనకి మానసిక ఉల్లాసం ఉంటుంది, నలుగురితో కలుస్తాము, పబ్లిక్ రిలేషన్ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం కుదురుపడుతుంది. కాబట్టి ఈ కావలి టెన్నిస్ అసోసియేషన్ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ముగిస్తాను. కావలి డివిజన్ డిఎస్పీ గారికి, తహసీల్దార్ శ్రావణ్ గారికి, టెన్నిస్ అసోసియేషన్ నాయకులకు, కార్యక్రమానికి చేస్తున్న మీడియా సిబ్బంది. సో స్వతహాగా నేను కూడా యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా అనేక రకాల గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా. నాకు కూడా గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈ టెన్నిస్ అనగానే యాక్చువల్గా నేను ఆడంది ఒక్క గేమ్ అంటే టెన్నిస్ ఒక్కటే. ఇప్పుడు ఆడండి. సో ఏంటంటే ఇది కొంచెం కాస్ట్లీ గేమ్ యాక్చువల్గా. ఎక్కడ కూడా కోర్టు ఎక్కడ అంటే అవైలబుల్గా ఉండదు అన్ని చోట్ల కూడా. బట్ మంచి హైయెస్ట్ ఫిట్నెస్ ఫుట్బాల్. సో ఇంతకీ ఇప్పుడు నేను మొన్న రామకృష్ణ గారితో మాట్లాడినప్పుడు, మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇంకా 70+ బ్యాచ్ కూడా ఉంది, ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో మీరు ఈ ఒరవడిని కంపల్సరీగా కొనసాగించాలి రాబోయే తరాలకు కూడా, పిల్లలకి. ఎందుకంటే మీరు ఇప్పుడు కొనసాగిస్తేనే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా అసలు ఇట్లా గేమ్ ఉంటుంది, ఇట్లా ఆడితే బాగుంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంటుంది, మనకి మెంటల్ కూడా మనం స్ట్రాంగ్ అవుతాం అనేది కూడా తెలుస్తుంది. కంపల్సరీగా మీరు ఈ క్లబ్ని ఇంకా కలకాలం ఉండేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. అలానే పిల్లల్ని కూడా 18+ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్లో 18+, 14+ వాళ్ళని కూడా మీరు ఓన్లీ మీ వరకు కాకుండా వాళ్ళని కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తే రాబోయే తరాలకు కూడా మీరు గేమ్ని పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. అది నిరంతరం కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా కృషి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ వ్యక్తిగత జీవితంలో హడావిడిగా బిజీగా ఉంటాం, మానసిక ప్రశాంతత లేకుండా. అటువంటిప్పుడు ఆటలే మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి, అంతేకాకుండా మానవ సంబంధాలు కూడా పెంపొందిస్తాయి. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకుడు, మా శ్రేయోభిలాషి, మాజీ నీటిపారుదల మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నీలి రాఘవరావు, వైసీపీ కార్పొరేటర్, 44వ డివిజన్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.